అమీన్పూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాలరెడ్డి కాంగ్రెస్ పార్టీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఎమ్మెల్యే వైఖరిపై తప్పుపడుతూ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి చంద్రారెడ్డి మాట్లాడుతూ ప్యారానగర్ డంప్ యార్డ్ సమస్య పరిష్కారానికి జేఏసీ సభ్యులు గుమ్మడిదల మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే గూడెం మహిపాలరెడ్డి వద్దకు వెళ్తే సపోర్ట్ చేయకుండా దుర్భాషలాడడం మంచిది కాదు అన్నారు. సమస్యను పరిష్కరించాల్సింది పోయి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం అధికార కాంగ్రెస్ లో ఉన్నారు. సమస్యను మీరే పరిష్కరించాలని అడిగితే అదో లౌడాల పార్టీ అని, బీఆర్ఎస్ పార్టీ నాది అని, ఏం చేసుకుంటారో చేసుకోండి, నా చేతిలో ఏమీ లేదని చెప్పారు. పార్టీ అధిష్టాన వర్గం మహేష్ కుమార్ అన్న గారికి మరియు నటరాజన్ గారికి కూడా ఎక్కువ ఇస్తాం ఇచ్చి వాళ్ళు ఏ నిర్ణయాన్ని తీసుకున్నా ఆ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కట్టుబడి ఉంటుంది. మేము వ్యవసాయం చేసుకొని బతుకుతాము. పక్కకే డంప్ యార్డ్ వేస్తే మా పంటలు పండాయి. మేము ఏ విధంగా బతకాలి? మీరు అట్లా అనకండి సార్ అంటే ఆగమ్మా ఆగు, రాజకీయం చేస్తుండా ఓడో ముగ్గడికి వాడు వచ్చి వాళ్ళు తోలిస్తే మీరు వచ్చినారు. 100 కోట్లోడు ఎక్కడ పోయిండ్రు, 200 కోట్లోడు ఎక్కడ పోయిండు. మళ్ళీ తర్వాత అదే మాట అన్నాడు. అన్న తర్వాత ఇంకో సభ్యుడు మా దాంట్లోకి లేచి ఏం మాట్లాడినామనంటే, అన్న మీరు అట్లా అన్నకండి, కాలు మొక్తాం అన్న, మమ్మల్ని కాపాడన్నానంటే, రే ఆగో మెడల్ వాటి తొప్పేదాకా చూడకు అని మమ్మల్ని దూషించిండు అన్న. మేము ఏడ్స్ కూడా పోయినామన్న అడిగించి, ఏడ్స్ కూడా పోయినాం. ఎంత బాధ అనిపించిందండి, అంత బాధ అనిపించింది. దీంట్లోకేంచి ఒక సభ్యుడు ఏమని అన్నాడు, అన్న మీరు అధికార పార్టీ కాంగ్రెస్లోనే ఉన్నారు కదనన్నా, మీతో అవుతుందన్న, మీ చేతిలో లేదంటారు, మీతో అవుతుందన్నా అని చెప్పానంటే, అరే అది లౌడాల పార్టీ, కాంగ్రెస్ పార్టీలో నేను ఎందుకున్నారా? అది లౌడాల పార్టీ, నేను పక్కా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అనే మాట అన్నాడు అన్న. అన్న తర్వాత మాకు చాలా మనసు బాధ అనిపించి అక్కడికి మేము తిరిగినాం. ఇదే జరిగిందన్న. అక్కడ మేము ఇప్పటికైనా చేస్తున్నాం, నీ పార్టీ గురించి నేను అడగడానికి రాలేను నీ దగ్గరికి. మా బాధ చెప్పుకోనికి వచ్చాం, మా గోడు చెప్పుకోనికి వచ్చాం. నువ్వు ప్రవర్తించిన తీరు మాకు అందరికి అర్థమైంది. ఏందనంటే నువ్వు రాజీనామా చేయాలి, మాకు ఎమ్మెల్యేగా పనిచేయవు, నువ్వు పక్కా దొంగవు అని చెప్పి మేము ఇదివరదాకా ఎవ్వరం అనలేం. కానీ మా జేఏసీ తరపు నుండి, మా నల్లవల్లి గ్రామ ప్రజల నుండి ఇప్పుడు అంటున్నాం, పక్కా నువ్వు దొంగవు. మేము ఓట్లేపించి గెలిపిస్తే నువ్వు అన్నమాట ఏం మాటలు దూషిస్తావా మమ్మల్ని? ప్రజలుగా వస్తే నువ్వు దూషించేది గిదా? ఓరోర్లకే చేస్తే గెలిచినావు. ఇప్పటికైనా సరే నీ తీరు మార్చుకొని మా డంపింగ్ యార్డు ఏదైతే బాధితులం ఉన్నామో నీ సహకారం అందించాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టే సందర్భం ఎందుకు వచ్చింది అనేది వివరంగా శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పిండు. డంప్ యార్డు విషయంలో ఆయన నోటీస్ తీసుకుపోయినప్పుడు ఆయన ఈ మాట్లాడే వర్గల్ భాషతోనే ఇవన్నీ ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసడం జరిగిందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారు ఇలాంటి భాష వాడడం ఎంతవరకు సమంజసం, అది నీకు తగునా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఏవో తెలిస్తే వాళ్ళు మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. ఎవరైనా అంటారు తెలియక మాట్లాడి అంటారు. ఒక ఎమ్మెల్యేవు, నువ్వు ఎమ్మెల్యే హోదాగా మర్చిపోయి ఇట్లా మాట్లాడము, నువ్వు అని ఇంకొకరితో అనిపించుకోవడము, ఇది సమంజసం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వు అది ఆ పార్టీలోకి వెళ్ళి వీళ్ళకి వచ్చినోడు మంచిగా ఉండు, అందరు కార్యకర్తలను కలుపుకొని పోయి పార్టీని ముందుకు తీసుకుపో, పార్టీని బలోపేతం చేయి, మంచి పేరు వస్తుంది. మరి నువ్వు ఇష్టం ఉండి ఇష్టం లేక ఇంట్లోకి వచ్చి మళ్ళీ పార్టీని నువ్వు అనవసరంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడము ఎంతవరకు సమంజసం? ఇది మంచి పద్ధతి కాదని చెప్పి మేము చెప్తా ఉన్నాం. మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ నర్వస్ ఉన్నారు. చాలా బాధ ఉంది, అందరినీ బాధ పెడతా ఉన్నాను, అందరు నర్వస్ చేస్తున్నావు. ఈ మాటలతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ సమావేశం పెట్టవలసిన అవసరం ఎందుకు వచ్చింది? నువ్వు కొంచెం ఆలోచన చేసి మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు ఎందుకు తిట్టవలసి వచ్చిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా.
ఇంత కోపం ఎందుకు నీకు? కాంగ్రెస్ పార్టీ మీద ఇంత కోపం ఉన్నాడు, మళ్ళీ ఎందుకు వచ్చినావు? నువ్వు ఆ పార్టీలో టీఆర్ఎస్ నుండి కూడా నువ్వు తిట్టాడు. ఒకవేళ ఈ కాంగ్రెస్ పార్టీని ఈ మాదిరిగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒకవేళ అన్నున్నా కానీ ఈ మాదిరిగా మాట్లాడే పద్ధతులు మాట్లాడు. విమర్శించే పద్ధతులు ఉంటాయి, కానీ ఇదేం తిట్టడం? ఇది ఈ రకంగా మాట్లాడొద్దని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. మళ్ళీ ఇంకా ముందు నువ్వు ఇట్లా మాట్లాడితే మరి కార్యకర్తలు చాలా ఆవేశం మీద ఉంటారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఆషామాషి కాదు, ఇవాళ కొత్త పుట్టుకొచ్చింది కాదు. జమానా నుంచి ఉన్న పార్టీ, అందులో ఏళ్ళు వారకపోయి ఉన్నారు కార్యకర్తలు, నాయకులు. దేనికైనా త్యాగం చేస్తానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళు దేనికి భయపడరు. మన అనవసరంగా దాన్ని చిన్నదాన్ని పెద్దగా చేసుకోకుండా ఇప్పటికైనా నువ్వు ఎండ్లో ఉండాలనుకుంటే గంటలోనే ఉండి ఆ పార్టీని బలోపేతం చేసి మంచిగా ఉందని నేర్చుకో. నువ్వు ఇట్లా తిట్టడం కరెక్ట్ కాదు. నువ్వు పోయేది ఉంటే పో. ఎవరు పట్టుకున్నారు నిన్ను? ఎవరైనా ఆపితే తిట్టు. ఎవరైనా వచ్చి పోకు మళ్ళీ వేరే ఆ పార్టీలకి పోకంటే తిట్టు. ఎవరు ఆపలేరు కదా. ఇళ్ళకి వచ్చినప్పుడు ఎవరు రమ్మని చెప్పలే. పోతే నేను మళ్ళీ నువ్వు ఆ పార్టీలకు పోతే ఎందుకు పోతున్నావు అని కూడా ఎవరు అడగలేరు. నీ ఇష్టంతోనే వచ్చినావు, మళ్ళీ ఇష్టం లేకపోతే నువ్వు పోతే పో. ఆ పార్టీ ఏం చేసుకుంటావో చేసుకో, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. మా పార్టీ మేము ఇంట్లో ఉన్నోళ్ళు మేము ఎంతవరకు మా శక్తి మేరకు మేము ఆ పార్టీని కాపాడుకుంటాం. దండం పెట్టుకోను ఏం చేసావు? కార్యకర్తలను, నాయకులను, ఓటర్స్ దండం పెట్టుకొని మా పార్టీ మేము కాపాడుకుంటానికి ప్రయత్నం చేస్తాం. నీ ఇష్టం లేకపోతే అందులో పోయి ఆ పార్టీని ఏం చేసుకుంటూ చేసుకో. ఇంట్లో వండుకుంటా మళ్ళీ వాళ్ళకు సన్మానాలు చేస్తావు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సన్మానాలు చేస్తావు. ఇది కరెక్ట్ కాదంటే మళ్ళీ తిడతావు. మరి కరెక్టా నువ్వు ఈ భాష? ఇలాంటి భాష మళ్ళీ ఇంకా ముందు వాడొద్దని, నీ ఓదకు తగిన పద్ధతిలో నువ్వు మాట్లాడితే నీకు మంచిగా ఉంటుంది, పద్ధతి ఉంటుంది, అందులో ఒక మర్యాదపూర్వకంగా ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. మరి ఇక ముందు మరి ఎందుకంటే అధిష్టానం దృష్టికి తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే కార్యకర్తల సమావేశం పెట్టి మరి ఇలా ఏర్పాటు చేసడం జరిగింది. మరి అధిష్టానం దృష్టికి మరి అందరు కూడా ముఖ్యులు అందరూ కూడా సమావేశమయ్యారు. అందరూ కూడా మాట్లాడి చర్చించి ఏ విధంగా మన అధిష్టానం దృష్టికి తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే ఇలా చర్చ పెట్టడం జరిగింది. అందరూ కూడా అధిష్టానం దృష్టికి తీసుకోవాలి. అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటామో వచ్చినట్టు బర్గర్ భాస్కర్ మాట్లాడుతుంది. ఆత్మాభిమానం గల ఒక పార్టీ కార్యకర్తలు ఈరోజు పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నారు. మేము దెబ్బ పడతాం, కానీ మా కాంగ్రెస్ పార్టీని ఎవరు తిట్టినా ఊరుకునే పరిస్థితి లేదు. ఈరోజు ఇంత పెద్ద మీటింగ్ పెట్టి మేము ఖచ్చితంగా అధిష్టాన వర్గం దగ్గర పోతున్నాం. మీరు అన్న మాటలకు ఖచ్చితంగా అధిష్టాన వర్గం కూడా దయచేసి మా అధిష్టాన వర్గం కూడా దండం పెట్టి చెప్తున్నా, కాలు మొక్కి చెప్తున్నా, ఆత్మాభిమానం కంటే ఇంకొకటి లేదు. ఆత్మాభిమానం చచ్చిపోయిన తర్వాత మనం బతుకున్నా ఒకటే, సచ్చినా ఒకటే. అంత పెద్ద మాట మాట్లాడినటువంటి ఎమ్మెల్యే గారిని సస్పెండ్ చేస్తారా? పార్టీల నుంచి పొమ్మని చెప్తారా? పొమ్మన్నట్టే అంటున్నాడు. నాది టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అన్న భాష పార్టీ. అంత మాట అన్న తర్వాత ఇంకా మనం నిర్ణయం తీసుకోకపోతే మన తెలంగాణ ప్రజలు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా హర్షించరు. మేము ముఖ్యంగా మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని కూడా వినియోగించుకుంటున్నాం. ఈ అమీన్పురం పార్టీ ఆఫీస్ నుంచి ఏదైతే నటరాజన్ గారు ఉన్నారు వాళ్ళకు కూడా ఇప్పుడు వినతి పత్రం ఇస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా మేము వినతి పత్రం ఇస్తాం. దయచేసి ఎమ్మెల్యే గారు వెళ్ళిపోండి. నేను చాలా రోజుల నేను చెప్తున్నాను, మా కార్యకర్తలు కూడా 1-10 సార్లు చెప్తున్నారు, దయచేసి టీఆర్ఎస్ పార్టీకి వచ్చినాం, టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోండి. మా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు మేము చేసుకుంటాము. మేము ఇప్పటి కూడా వేడుకుంటున్నాము, దయచేసి మీరు టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోండి. మేము శిరస్సు వచ్చి చెప్తున్నాం, మా పార్టీలో వద్దు. మా పార్టీని అంత పెద్ద మాట అన్న తర్వాత నువ్వు మా పార్టీలో ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. నువ్వు చెప్పగానే చెప్పినావు నాది టీఆర్ఎస్ పార్టీ అని. అదే మాట అదే వీడియోకి మేము తీసుకొని పోతున్నాం అధిష్టాన వర్గం దగ్గర, పిసిసి ప్రెసిడెంట్ దగ్గర. మళ్ళా అధిష్టాన వర్గం ఒకటే విన్నవించుకుంటున్నాం, దయచేసి ఇలాంటి వ్యక్తులు పార్టీలో ఉండకూడదు. ఉంటే పార్టీ కూడా చెడ్డ పేరు. వెనుక గాంధీ ఉండండి, మహాత్మా గాంధీ ఉన్నాడు. మహాత్మా గాంధీ ఎన్నుకుని ఈ మాటలు ఒక 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యే మాట్లాడుతున్న మాటలేనా? ప్రజాస్వామ్యంలో మాట్లాడతారు,
కానీ ఇంత వల్గర్ భాష మాట్లాడవు. అక్కడ ఉన్న ప్రజలు, ప్యారానగర్ ప్రజలు ఏమని చెప్పి ఒక సహాయం అడగడానికి వచ్చింది. వాళ్ళని మాట్లాడకుండా పార్టీ తిప్పుకుంటా ఇవన్నీ చేస్తే దయచేసి టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోండి, అక్కడ కార్యక్రమాలు చేసుకోండి. మమ్మల్ని మా దాంట్లో వదిలేయండి, మా కార్యకర్తలని. అధిష్టానాలు కూడా ఒకటే కోరుకుంటుంది, దయచేసి ఇలాంటి ఎమ్మెల్యేలు, ఇలాంటి పార్టీ తిట్టే నాయకులు ఎవరు కూడా మా పార్టీలో వద్దు. దయచేసి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా విన్నవించుకుంటున్నాం, దండం పెడుతున్నాం. శిరస్సు నుంచి కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గానికి పటంచెరు నియోజకవర్గం ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్తో పాటు మేము ఏదైతే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి తరఫున పోయి, నటరాజన్ గారి తరఫున పోయి ఆయన ఎట్టి బస్సుల పార్టీ వద్దు, నేను మీ పార్టీ నియమించుకోండి, మా పార్టీ మేముంటాం మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గుమ్మడిదాల మండలం ప్యారానగర్ విలేజ్లో డంపియార్డ్ పడుతుందనే సమాచారం అక్కడ మండల ప్రజలకు తెలవడంతో అక్కడ డంపియార్డ్ వద్దని జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జేఏసీ ఏర్పాటు చేసినామని మన స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి మైపాల్ రెడ్డి గారి దగ్గరికి జేఏసీ నాయకులు, అఖిలపక్ష నాయకులు అందరూ అన్ని పార్టీ నాయకులు కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళ బాధ చెప్పడం జరిగింది. అక్కడ డబ్బు యాడ్ చేస్తే అక్కడ అగ్రికల్చర్ ఇబ్బంది అవుతుంది, మా ప్రజలకు దుర్వాసన ఏర్పడుతుంది, కెమికల్ ఏర్పడుతుంది, అక్కడ ప్రజలు మొత్తం సాగు బతుకుల్లో కొట్టుమిట్టాడతారని చెప్పి ఎమ్మెల్యే గారిని ప్రతిమాడటం జరిగింది. మీ సహాయ సహకారాలు మాకు అవసరం ఉంటుంది, మీరు మా ఏరియాకి రండి, మీరు మా ఆ ప్లేస్ కాడికి వచ్చి చూస్తే అర్థమవుతుంది. హైదరాబాద్కి సంబంధించిన హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి చెత్త మొత్తం అక్కడ ఏర్పాటు చేస్తున్నారని ప్రజలందరూ గందరగోళంతో స్థానిక ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలు కావాలని 5వ తారీఖు నాడు అక్కడికి రావడం జరిగింది క్యాంప్ ఆఫీస్ దగ్గర. ఎమ్మెల్యే గారు మాట్లాడుకుంటూ సపోర్ట్ చేయడంతో పాటు కాకుండా వాళ్ళ మీద దుర్భాషలాడటం జరిగింది అక్కడ ఎమ్మెల్యే గారు. ఆ మాటల్లో మాట్లాడుకుంటూ కొంత అక్కడ ఉన్న జేసీ నాయకులు ఏం చెప్పిందంటే, అన్నా మీరు రూలింగ్ గవర్నమెంట్లో ఉన్నారు కదా, కొంచెం ముఖ్యమంత్రి గారు చెప్పండి, మమ్మల్ని కాపాడండి అని చెప్తే, నేను రూలింగ్ గవర్నమెంట్ కాదు, టీఆర్ఎస్ పార్టీ నాయకుడు నేను, ఆ పార్టీ నాది కాదు, ఆ పార్టీ ముడ్డల పార్టీ, గౌడల పార్టీ అని చాలా దుర్భాషలాడుతూ అక్కడ ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలు, మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉండి గెలిచి కాంగ్రెస్ పార్టీలకు వచ్చి మా ఆత్మాభిమానం దెబ్బతింటే మేము ఊరుకునే పరిస్థితి లేదు ఎమ్మెల్యే గారు. దయచేసి, ఎందుకంటే మేము కొట్లానికి రాలేదు, ఎందుకంటే 135 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ, బ్యాంకులను జాతీయం చేసిన పార్టీ, బడుగు బలహీన వర్గాలని ఏకం చేసిన పార్టీ, అట్టడుగు వర్గాలకు అందరూ సమానంగా ఉండాలని ఉద్దేశంతో ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ. 60 సంవత్సరాల కళ తెలంగాణ సాకారం చేసినటువంటి పార్టీ. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎవరు కూడా జనగణన చేసిరు కానీ కులగణన చేయలేరు. కులగణన చేసి ఏబిసిడి వర్గీకరణ చేసి యావత్ తెలంగాణ ప్రజలకు మనమెంత వాళ్ళకంత అని చెప్పి వాళ్ళకు చేయూతనిస్తున్నటువంటి పార్టీ ఈరోజు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఇండియాలో ఉన్న భారతీయ కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీని అంత వల్గర్ భాషతోని మీరంటే నిజంగా మేము అసలు ఏమనాలో కూడా అర్థమవుతలేదు. ఎందుకంటే ఏమనంటే కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు. దయచేసి ఎమ్మెల్యే గారు, మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉండి అందులోనే ఉంటే మీ పని మీరు చేసుకుందరు, మా పని మేము చేసుకుంటున్నాం. అందులోకి వెళ్ళి ఇళ్ళకు వచ్చి 3 సార్లు బీఫామ్ ఇచ్చి కేసీఆర్ గారు బీఫామ్ ఇచ్చి మళ్ళీ గెలిపించినాక అందులోనే ఉండి మీ కార్యక్రమాలు మీరు చేసుకుంటే, మా కార్యక్రమాలు మీరు చేసుకుంటూ మీరు 1.5 years అంది ప్రజలు సతమతం అవుతూ ప్రజలు ఇబ్బందికరమైన విషయాల్లో ఈరోజు ప్రజలు మన పటంచెరు నియోజకవర్గంలో ప్రజలు చాలా ఇబ్బందికరమైన విషయాలు నడుస్తున్నాయి. ఎందుకంటే అది మీతోనే కారణం. వచ్చిండ్రు మంచిగానన్నా లేరు, కార్యకర్తలతో ఇబ్బంది, ప్రజలతో ఇబ్బంది, మళ్ళా మా పార్టీని ఇష్టం వచ్చినట్టు వర్గర్ భాషతో మాట్లాడుతున్నారు.